మేలుకో రామన్న రాజా మేలుకో. చెప్పేది నీ కదా. రాస మర్యాద ప్రభు. రాస మర్యాద గీస మర్యాద పొండా. ప్రభు నువ్వు ఎక్కువసేపు నిద్రపోకూడదు. నిద్రపోవడానికి కూడా ఇయ్యలేదా ఇడా? మరి రాత మర్యాద అంటే మాటలా నూతన ప్రభు. లేవండి 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 లేవండి. తెల్లవారను కోడి కూసెను కుంటి గుర్రము గోడ చేసెను మెలుకో రామన్న రాజా మెలుకో. ఎటహా పొద్దున్నే సాగోళ మెలుకో రామన్న రాజా మెలుకో. చెప్పేది నీ కదా. రాస మర్యాద ప్రభు. రాస మర్యాద గీస మర్యాద పొండా. ప్రభు నువ్వు ఎక్కువసేపు నిద్రపోకూడదు. నిద్రపోవడానికి కూడా ఇయ్యలేదా ఇడా? మరి రాత మర్యాద అంటే మాటలా నూతన ప్రభు. లేవండి 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 లేవండి. నూతన మహాప్రభు ఇప్పుడు సిద్ధం చేయవని. నీతోనా ప్రభు? నీతో యుద్ధం ఎందుకు ఎన్ని నాయలా కదా. అమ్మమ్మమ్మ అలా అనకూడదు. రాజ్య సంప్రదాయం నూతన మహాప్రభు. తప్పరా తప్పరా. వందనం మంగడేలు ఏకం ఏకం ఏకమా నీ మొగవా ఇట్ట కొట్టుకోక ఏం చేస్తుంది. ఆరోగ్యకరం నూతన ప్రభు. కానీ ఇదేం మర్యాద. ఏంటయ్యా ఇదంతా? వందనంబులలో ఇదొక విధం నూతన మహాప్రభు. బాగుండదు బాగుండదు బాగుండదు. ఏంటయ్యా ఇది కథనే కదలడా? నూతన మహాప్రభు దయచేసి అట్టగట్టగి చూడు. సత్తనలో అప్పన చెప్పనని ఒక ఇద్దరు ఉంటారు. వాళ్ళ కబిరెట్టు చిత్తం నూతన మహాప్రభు చెప్పు కలిసి సత్తాను అయ్యా. విశాల నగర సామ్రాజ్య పౌరులకు ఒక వింత వార్త. శ్రీ 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 మర్యాదరామన్ అనే వింత వ్యక్తి తాత్కాలిక మహారాజుగా నియమిస్తున్నాం. నేటి నుండి 3 మాసాల వరకు అతడేమి ప్రభు సభ్యత గల పౌరులుగా వారి ఆజ్ఞలను శిరసావహించి వారితో సహకరించమని కోరుకుంటున్నాం. వైయుక్తిక చాతుర్య నిదాన న్యాయాన్యాయ విచారణ నిపుణ నవరంగ నిర్మాణ జన శ్రీ శ్రీ మర్యాదరామన మహారాజు గారికి. చూసావా ఈ ఇల్లు ఎంత పెద్దదిగా ఉండదా ప్రభు? ఏందయ్యా ఈడ కూడా గొడుగు పట్టారు. ఎండా వానా రాజలాంఛనం ప్రభు. రాజలాంఛనం ఏమన్నా వీడే ఉండా ఎవరు మందే ప్రభు. బహుపరా 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 ఊరు కలుస్తానే. రండి దయచేసి ఆశీర్లు పెట్టి. తటకారం మనకి పెట్టవలసిన కిరీటం వాడికి పెట్టేశారా? చెవులు చిన్నలు పడుతున్నాయి. నేను ఇలాంటి మనిషినే. ఏదో నన్ను రాజులు చేశారు. చాలా సంతోషం.
మంగినీళ్ళు మంగినీళ్ళు. ఇక సభ మొదలాడదాం. సభాపతి గారు, ఈ రోజు విచారించవలసిన తగులేమైనా ఉన్నాయా? ఉంది ప్రభు, ఒక చిన్న పిల్లి తగవు. పిల్లి తగువ వింతగా ఉందే వీటిలో. అలాహడి కొత్త మహారాజు గారే ఈ తగవు తీర్చాలి. అవును, వాది ప్రతివాదులను ప్రవేశపెట్టారు. చిత్తం. ప్రభు అవతరించండి. ఈ నలుగురు ఉమ్మడిగా దూది వ్యాపారం చేసేవారు. ఎలుకల బాధ పడలేక ఈ పిల్లిని పెంచారు. దీని 4 కాళ్ళు నలుగురు పంచుకొని దీనికి ఏ ఖర్చు వెచ్చాలు వారే భరిస్తూ వచ్చారు. ఇంతలో ఈ కాలికి దెబ్బ తగిలింది. నడవలేక కుంటుతూ ఉంటే మందు వేయించి నూనె గుడ్డ కట్టించారు. కానీ ప్రమాదవశాత్తు ఆ గుడ్డకు నిప్పంటుకుంది. పిల్లి చిందులు తొక్కుతూ ఆ దూది కొట్లకు దూకింది. ఆ కారణంగా దూదంతా కాలిపోయింది. మాకు 12,000 వరహాలు నష్టం వచ్చింది ప్రభు. ఆ నష్టమంతా ఈ 4వ కాలి వరకు మీరు చెల్లించమంటున్నారు ప్రభు. తమరు కరుణించి న్యాయం చేకూర్చండి. మాకు నష్టపరిహారం తమ సమక్షంలోనే ఇప్పించాలి ప్రభు. అట్టగా ఏందయ్యో 4వ కాలి వరుస కూడా వాళ్ళు చెప్తుండేది నిజమేనా? నిజమే, కానీ పిల్లి చేసిన పొరపాటుకు నేను బాధ్యున్నా ప్రభు. అది సర్లే. ఏ సాములో ఇన్నారుగా కథ తీర్పు ఎలా చెప్పాలో చెప్పండి. ఈరబదులు గారు చెప్పండి. ఈ దెబ్బ తగిలిన కాలుకు నూనె గుడ్డలే ఏల కట్టవలే. ఏ సున్నమైనను పట్టించవచ్చు కదా. కావున ఇంతటి ప్రమాదకరమైన చికిత్స చేసిన ఆ వైద్యుడే నష్టపరిహారమును చెల్లించవలే. మంత్రులు తవరేటంటారు. ఆ పిల్లి యొక్క ఆ 4వ కాలు యొక్క కారణముననే ఆ యొక్క దహనకాండ జరిగినది. కాబట్టి ఆ 4వ కాలు యొక్క వర్తకుడే ఆ యొక్క నష్టమును భరించవలెను. మీరేంటారు? వారి అభిప్రాయమే నా అభిప్రాయం. మేం చెప్తాం మరి పాపం పిల్లి నడవలేదుగా, అందుకని ఆ 4వ కాలు వర్తకుడే ఆ దూది కొట్టు అలా కూర్చుని ఇలా 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 ఎలకల్ని కొడుతూ ఉండాలి. మరి దూది కాలిపోయిందిగా. అంతా చెప్పింది తిన్నారుగా, ఇక నేను చెప్తా ఇరుకోండి. వచ్చిన నట్టమంతా ఈ ముగ్గురు వ్యాపారస్తులే అచ్చుకోవాలా. అంతేకాదు ఆ 4వ వంతు 3,000 వరహాలు మీ ముగ్గురు అతగారికి సచ్చినట్టు ఇచ్చుకోవాలా. ఏందయ్యా అన్యాయం? ఈ కారికి దెబ్బ తగలబట్టే కదా ఇతగాడు దీనికి మందే ఇస్తా. అవునండి. దూదికుట్లోకి లగెత్తుకెళ్ళింది 3 కాళ్ళ తోటే కదా. అవునండి. ఆ 3 కాళ్ళు ఓరివి నీయే కదా. అవునండి. ఇతగాడి కాలు భూమి మీద ఆడలేదు కదయ్యా. అవునండి. అటువంటి అప్పుడు నట్టం అతడు మీకెందుకు ఇయ్యాలా? మీరే అతనికి ఇచ్చుకోవాలా. తీర్పు వింతగా లేదు. అందరికీ ఈ ఏడ ఒక సంతోషమైన వార్త చెప్తుండ. ఈ ఏళ్ళ నుంచి ఈ రాజ్యంలో మీసాల పన్ను, కేశాల పన్ను, పుడితే పన్ను, చస్తే పన్ను, ఆ పన్ను ఈ పన్ను అని మీ ప్రాణాలు తీస్తాడారే, ఆ పన్నులన్నీ ఈ ఏళ్ళ నుంచి రద్దు. మన మర్యాద రామన్న మహారాజు కావడం భలే వింతగా ఉందిరా. అదంతా మన అదృష్టం. మన కష్టాలు తెలిసినవాడు కాబట్టి ఆ పన్నుల బాధ నుంచి మనల్ని కాపాడాడు. మర్యాద రావణకే! మర్యాద రావణకే! తెలుగు వన్